హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం 26K ఫ్యామిలీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట. నేను ఫ్రిడ్జ్ ఎట్లా క్లీన్ చేస్తా అనేది చూపించడానికి వచ్చేస్తున్నా. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ఎట్లా ఉందో చూపిస్తా. ఫస్ట్ ఈ బొమ్మలు చూడండి. ఇంక ఇదైతే మా మేడము ఆగ్రా అంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇదైతే తీసుకొచ్చినారనమాట. ఇంకా ఇవి వచ్చేసి మా పిల్లలు ఏదైనా చాక్లెట్ అవన్నీ ఉన్నప్పుడు ఇవైతే వచ్చినాయి దానికి. అవి కూడా మ్యాగ్నెట్ అనమాట, ఇట్లా మ్యాగ్నెట్ టైపు చూడండి. మ్యాగ్నెట్ ఇవి ఇట్లా పెట్టేసి అతుక్కుంటాయి మంచిగా. ఇదనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల ఏమున్నాయో చూపిస్తా. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేస్తున్నా. ఎట్లున్నాయంటే అడ్డదిడ్డంగా ఉన్నాయి, అంతగా ఇగో మొత్తం దుమ్ము పట్టిపోయినాయి అనమాట. ఇంక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఎండిపోయింది కరివేపాకు. ఇంకా దీంట్లో అయితే నిన్న చేసిన పప్పు ఉన్నది. ఇవన్నీ బయట పెట్టాలి ఫస్ట్. ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం మేము. ఇక ఇంట్లోనేమో పుదీనా ఉన్నది. ఇవేమో నిన్న అల్లుకున్న పువ్వులు ఇవి. నిన్న మార్కెట్ అయిన ఉండే కూరగాయలు అయితే అట్లనే తెచ్చి పెట్టిన అనమాట. ఇంక ఇవన్నీ కూరగాయలే ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ బయటకు తీసేసేయాలి. అన్ని కవర్లలో కట్టి పెట్టిన. ఈ బ్యాగ్స్ కొనాలని నన్ను చూస్తున్నా కానీ చూడాలి, కొనాలి మీషోలో. ఇంకా కొన్ని బెండకాయలు అవుతున్నాయి. ఇంకా ఈరోజు దారిలో వచ్చేటప్పుడు ముంజలు కనిపించినాయి, ముంజలు తెచ్చుకున్నాం. ఆఖరికి అన్నీ తిన్నాక 2 అయితే మిగిలినాయి అనమాట. అవైతే ఫ్రిడ్జ్లో పెట్టినాము. ఇంకా వాటర్ బాటిల్స్ ఇంక ఇవి తీసేసేయాలి. ఇవన్నీ ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసేసి డబ్బాలన్నీ తీయాలన్నమాట. ఇప్పుడు తీసేసి ఇవన్నీ మంచిగా కడిగేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కరివేపాకు పెడితే ఇట్లా ఎండిపోయింది చూడండి. టప్ 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 టప్. ఎండలో పెట్టని అవసరం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతుంది, ఎండిపోతుంది మంచిగా. ఇవన్నీ అయితే తీసేస్తున్నా. ఇంకా ఇది పాల నుంచి వచ్చిన మీగడ ఉంటుంది కదా, అదంతా స్టోర్ చేసిన అనమాట నెయ్యి చేయడానికి. ఇదైతే నెయ్యి చేయాలి. ఫ్రిడ్జ్ అయితే మొత్తం ఖాళీ చేసిన. ఇవన్నీ తీసేస్తా బయటకి. ఇదంతా గ్లాసు, జాగ్రత్తగా అడుక్కోవాలన్నమాట, లేకపోతే పగిలిపోతాయి. పెట్టుకోవడానికి ఇవి ఇచ్చినారు కానీ ఇలా బాటిల్ పెడితే ఇట్లా షేక్ అయ్యి ఇట్లా డమ్మని పడిపోతుంది, ఇరిగిపోతుందేమో అని భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ఇవైతే తీసేది. అమ్మా పట్టుమన్నది. ఇవైతే ఎగ్స్ పెట్టుకోవడానికి. ఫ్రిడ్జ్లో అయితే అన్నీ తీసేస్తున్నా. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేస్తా. ఇదైతే క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అవి అయితే కడిగేసి తర్వాత దీన్ని క్లీన్ చేస్తా. ఇంకా ఇవైతే మనం ఇట్లా మెత్తది ఉంటుంది కదా స్క్రబ్బరు, దీంతోనైతే మంచిగా ఇట్లా స్మూత్గా రాసుకోవాలి, లేకపోతే గీతలన్నీ పడిపోతాయి. స్టీల్ది అస్సలు యూజ్ చేయొద్దు. ఇట్లా మెత్తడిది ఉంటుంది కదా, మంచిగా సోప్ అద్దుకొని మంచిగా ఇట్లా అయితే రాసుకోవాలన్నమాట. మంచిగా నీట్గా కడిగేసుకుంటే మంచిగా కనిపిస్తాయి అన్నమాట. గ్లాస్ కదా, మనం చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి, లేకపోతే పగిలిందంటే ఇంకా అంతే సంగతి. నేనైతే మంచిగా ఇవైతే రాసేస్తున్నా. ఇప్పుడైతే కడిగేస్తా చూడండి. గ్లాసెస్ అయితే అయిపోయినాయి, మంచిగా కడిగేసిన నీట్గా.
ఇంకా ఇవైతే సైడ్కి వస్తాయి అన్నమాట. వీటికి గ్లాసెస్కి గ్రిప్ కోసం ఇవి సైడ్కి ఇట్లా ఇట్లా అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా వస్తాయి అన్నమాట. ఇట్లయితే పెట్టాలి. పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇంక ఇవైతే అయిపోయినాయి. ఇంక ఇవైతే ఉన్నాయన్నమాట. ఇవి ఒకటి చేసేస్తే అయిపోతుంది. ఇవి కూడా కడిగేస్తా. ఇవైతే మంచిగా నీట్గా క్లీన్ అయితే వేసేసుకున్నా. ఇంకా ఇవైతే అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇదంతా దుమ్ము ఉంది కదా, ఇదంతా దూర్ చేసుకోవాలి. ఇంకా దీనికి డీప్ ఫ్రిడ్జ్ కూడా ఉంది, కానీ దీంట్లో అయితే మంచిగానే ఉంది నీట్గానే. ఇదైతే నేనేం ముట్టట్లేను అనమాట. ఇవైతే ఏం ముడతలేను. ఇంకా ఇవన్నీ మంచిగా నీట్గానే ఉన్నాయి కదా. ఇంకా మాకు దీనికి ఐస్ది క్యూబ్స్ది కూడా వచ్చిందనమాట. దీంట్లో వాటర్ వేసి ఇట్లా అంటే ఐస్ అన్నీ ఇలా పడిపోతాయి కింద. ఇంకా ఇదేమో ఐస్ క్రీమ్ చేసుకోవడానికి తీసుకొని వచ్చిన నేనైతే కొన్ని వాటర్ తీసుకొని దీంట్లో అయితే కొంచెం లిక్విడ్ వేసుకున్నా తుడుచుకోవడానికి. ఇంకా ఇది కాటన్ది అయితే తీసుకున్న ఒక కర్చీప్ అయితే ఇంకా దీంట్లో అద్దేసుకుంటూ ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసుకుంటా. తడి బట్టతోనైతే తుడిచేసిన కదా. ఇప్పుడు ఒక వెట్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా దీంతో కూడా ఒకసారి మంచిగా నీట్గా తుడిచేసుకుందాము. ఇంకా నీట్గా అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అసలు దీంట్లో ఏమి ఉండవు సామాన్లు, కాకపోతే ఇంకా కూరగాయలు వేస్తూ ఉంటాం కదా, కొంచెం దుమ్ము అవుతాయి అనమాట. ఇంకా నేనైతే ఏం పెట్టా ఎక్కువ, ఓన్లీ కూరగాయలు అంతే. ఇంకా ఇది మేము తీసుకొని కూడా 3 years అవుతుంది. 3 years కంప్లీటెడ్ అనమాట. అంటే ఉగాదికి మొన్న 3 years అయిందనమాట. ఇంకా ఇదైతే దూర్ చేస్తున్నా. మావోడు మంచిగా బొండలు తెచ్చుకున్నాడు కిందికించి, పునుగులు ఇంకా చట్నీ. కిందికి పోయి బొండలు తెచ్చుకొని వచ్చిండు. ఇదైతే క్లీన్ అయిపోయింది మంచిగా. డోర్ పెట్టేసుకుందాం. ఇంకా ఇవి కూడా అయితే నేను మంచిగా నీట్గా క్లీన్గా తుడిచేసుకుని అనమాట బట్టతోని. ఇంకా ఈ వారాలంటే మస్తు టైం పడుతుంది, అందుకే బట్టతోనైతే తుడిచేస్తున్నా. ఇంకా ఇట్లా బట్టతో నీట్గా తుడిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇవైతే అన్నీ కింద పెట్టేసుకున్నాను అనమాట, జర తుడుచుకోనికి ఈజీ ఉంటుందని. ఇంకా ఇవైతే నీట్గా క్లీన్ అయితే వేసేసుకుందాం. మంచిగా ఇట్లా బట్టతో తుడిచేసుకుంటే మంచి బట్ట కూడా వాటర్ని గుంజేస్తుంది. కాటన్ బట్ట అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా ఇదైతే మంచిగా నీట్గా అయితే తుడిచేసుకున్నామని. ఇంకా ఇవైతే మంచిగా నీట్గా తుడిచేసుకున్నాను అనమాట. అద్దము నాకు వీడియో తీస్తుంటే భయం వేస్తుంది ఫస్ట్, ఇక్కడ ఏవి పడిపోతాయో అని చెప్పి. ఇంకా అందుకని వీడియో పక్కకు పెట్టేసి ఇవైతే తుడిచేసిన. ఇంకా ఇది కూడా అయితే తుడిచేసిన. దీంట్లో అయితే కూరగాయలు పెట్టేద్దాం. ఇంకా దీంట్లో అయితే ఈ కూరగాయలు అయితే పెట్టేస్తున్నా. ఇంక ఇవైతే ఇలా పట్టాయి, అందులో పెడదాము. ఇంకొకటి అయితే పెట్టేస్తా ఇప్పుడు.
ఇంకా ముందుగా అయితే ఇవి ఎడ్జెస్ అయితే పెట్టుకోవాలి అన్నమాట. ఇది ఇటు సైడ్కి ఇట్లా పెట్టుకోవాలి ఎడ్జెస్. ఇది అయిపోయింది సెట్. ఇంకా ఇవి సైడ్కి పెట్టేసేయాలి. ఇట్లా సౌండ్ వస్తే పట్టినట్టు అనమాట. పెట్టడం అయితే ఈజీ కానీ తీయడమే భయం వేస్తుంది ఎక్కడ ఇరుకుతాయని. ఇంకా పెట్టడం అయితే చాలా ఈజీ. ఆల్ సెట్ అయిపోయింది. సెట్ చేసేసిన. ఇప్పుడైతే ఆన్ చేసేద్దాం. టాడా, చూసిరా ఎంత నీట్గా అయిపోయింది కదా, క్లీన్గా. బాబా ఎంత నీట్గా ఉందో. ఇంకా మిగతాయి కూడా దీంట్లో పెట్టేద్దాము. ఇది నెయ్యి చేయాలి. ఇది ఎప్పుడు కుదురుతుందో ఇది నెయ్యి చేయడానికి. ముంజలు, ఇవేమో పువ్వులు, పుదీనా, వాటర్ బాటిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాం అలా. బాయ్ దోస్తులు.